స్తోత్రం చెల్లించుము, స్తుతి స్తోత్రం చెల్లించుము. మంచిది. సమయంలో దేవుని వాక్యాన్ని చిన్న వాక్య భాగాన్ని పెట్టి చదువుకుందాం. యెషయా గ్రంథము 46వ అధ్యాయము 3-4 వచనాలను ఈ సమయంలో మనము చదువుకుందాం. గర్భమున పుట్టినది మొదలుకొని నా చేత భరింపబడిన వారులారా, తల్లి ఒడిలో కూర్చున్నది మొదలుకొని నేను చంక పెట్టుకుని వారులారా, నా మాట ఆలకించు. ఏంటంటే ఎత్తుకుని వాడను నేనే చేసి ఉన్నాను, చంక పెట్టుకుని వాడను నేనే, నిన్ను ఎత్తుకొనుచు రక్షించు వాడను నేనే. మరి చదవబడినటువంటి దేవుని వాక్యము తెలియజేస్తున్నాడు. గర్భమున పుట్టినది మొదలుకొని నా చేత భరింపబడిన వారులారా, తల్లి ఒడిలో కూర్చున్నది మొదలుకొని నేను చంక పెట్టుకుని వారులారా, నా మాట ఆలకించుడి. దేవుని సంకల్పంలో ఈ సృష్టిలో ఉన్నటువంటి మానవులందరూ కూడా నిర్మించబడి ఉన్నారని విశ్వసించి ఆయన భక్తులుగా, ఆయన బిడ్డలుగా మార్చబడిన వారందరూ కూడా వివేచనతో, పరలోకపు జ్ఞానముతో ఈ మాటలను అర్థం చేసుకుని ఈ లోకములో నేను నిర్మింపబడి ఉన్నానంటే అది కేవలము నీకు వందనాలు చెల్లించే మనసు కలిగి ఉంటారని దేవుని వాక్యం తెలియజేయాలి. మహాకృపను బట్టి మరి ఈ బిడ్డలను దేవుడు ఇర్మియా గారి పట్ల దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానము, ఇర్మియా నీ యొక్క తల్లి గారి గర్భములో నీవు పిండముగా రూపించబడకముందే నేను నిన్ను ఎరిగి ఉన్నాను అని దేవుడు ఇచ్చిన వాగ్దానము మరి ఈ బిడ్డల పట్ల దేవుడు నెరవేరుస్తూ వస్తున్నాడు. ఇప్పటి వరకు కూడా ప్రియులరా, దేవుని మహాకృపను బట్టి మరి చదువుల యందును దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన సన్నిధిలో ముందుకు బలపరచబడి ముందుకు కొనసాగుట యందును చాలా గొప్ప విలువైనటువంటి ఆత్మీయతలో ఈ బిడ్డలు ముందుకు కొనసాగుతూ ఉన్నారు. మరి దేవుని మహాకృపలో రానున్న సంవత్సరాలలో దేవాతి దేవుడు ఉన్నతమైనటువంటి ఆయుస్సును, ఆరోగ్యమును, క్షేమస్థితిని దేవుడి బిడ్డలకు గొప్పగా దయచేలాగున సహాయాన్ని కోరుకుందాం. అలాగే మరి దేవుడు ఇచ్చినటువంటి మరి యొక్క దయా కిరీటమును బట్టి దేవునికి కృతజ్ఞతా వందనాలు చెల్లించేటువంటి వారమై ఉన్నాం. 65వ కీర్తన 11వ శరణములు అని అంటున్నాడు, సంవత్సరమును నీ దయా కిరీటము ధరింపజేయు. దేవుని మహాకృపను బట్టి బిడ్డ శాంతి ప్రియ పట్ల దేవుడు అనుగ్రహించినటువంటి మహా గొప్ప కృపను బట్టి దేవునికి ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తా ఉన్నాం. యేసయ్య దయను బట్టి మరి ఒక సంవత్సరం బిడ్డ జీవితంలో దేవుడు అనుగ్రహించాడు. మరి ఉన్నతమైన యూనివర్సిటీలో గొప్పగా మరి బీటెక్ చదువుకోవటానికి ప్రభు కృప దయచేస్తూ ఉన్నారు. ఉన్నతమైనటువంటి చదువులలో, ఉన్నతమైనటువంటి ఆరోగ్యములలో, ఉన్నతమైనటువంటి పరలోకపు జ్ఞానములో, చదువు జ్ఞానములో దేవుడు ముందుకు నడిపించి గొప్ప విలువైన జీవితాన్ని ఈ బిడ్డకు దేవుడు తన సంకల్పం చొప్పున అనుగ్రహించాలని కోరుకుందాం. అలాగే లాస్ట్ మాటగా కీర్తనలు 144:12 ఏమన్నాడు, మా కుమారులు తమ యవన కాలమందు ఎదిగిన మొక్కవలే ఉన్నారు, మా కుమార్తెలు నగరునకై చెక్కిన మూలకంబము వలె ఉన్నారు. దేవుడిచ్చిన ఈ వాగ్దానము మరి శాంతి ప్రియ పట్ల, అలాగే స్వప్న ప్రియ పట్ల దేవుడు అద్భుతమైన ఆయన సంకల్పంతో విగ్రహం చేసి ముందుకు నడిపించాలని కోరుతూ మరి ఈ మాటలు ఇంతటితో ముగిస్తూ ఉన్నాను. దేవుడి బిడ్డల విషయంలో ఆయన మహిమ కొరకు, కుటుంబ దేవుని కొరకు ఈ మాటలు దేవుడు అందింపజేసి ఉన్నాడు నమ్ముతూ ఈ మాటలు ఇంతటితో ముగిస్తున్నాను. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. కొందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అయా 139వ కీర్తనలో దావీదు గారు తెలియజేసినటువంటి అద్భుతమైన సందర్భం, దేవా మానవ జీవితంలో నూతన కార్యాలు దైవ జ్ఞానమందును, చదువుల యందును ప్రభా మీ ఎదుట నమ్మకస్తురాలుగా ఇలాంటి ఎన్నో బర్త్డేలు జరుపుకొని నీకు వందనాలు చెల్లించబిడ్డగా నూతన కార్యాలు తన జీవితంలో అనుభవించే బిడ్డ
సిద్ధపరిచిన కేక్ కట్ చేస్తా ఉంది. కేక్ ఎలా తీపినిస్తా ఉందో అలాగే బిడ్డ తన యొక్క జీవిత కాలం అంతా కూడా శాంతితోనూ సమాధానంతోనూ నెమ్మదితోనూ ఉన్నతమైన జీవితాన్ని లీడ్ చేసే విధంగా ఉన్నతమైన నీ ప్రణాళికలలో ఎదిగే విధంగా సహాయం చేసి నడిపిస్తారమ్మని. అలాగే ప్రయాణం బట్టి కూడా వందనాలు చెల్లిస్తున్నారు. బిడ్డలను దీవించు, అందరినీ కుటుంబాన్ని దీవించు. యేసు నామమున ప్రభుత్వానికి ఓకే అమ్మా. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, దాని దేవుని కన్నినే సహవాసం, ముఖ్యంగా ఈ బిడ్డలకు జన్మనిచ్చి ఈ విధంగా పెంచి భక్తిలోను చదువుజ్ఞానములోను ప్రోత్సహిస్తూ ముందుకు నడిపిస్తున్న తల్లిదండ్రులకు ఈ భాగ్యాన్ని అనుభవిస్తూ దీర్ఘాయువును పొందుకొని నూతన సంవత్సరపు దయాకిరీటం ద్వారా ఈ సంవత్సరం అంతయు దివ్యమైన ఆశీర్వాదములతో వరిదిల్లే భాగ్యం బర్త్డే జరుపుకుంటున్నాం. శాంతి ప్రియాకును స్వప్న ప్రియాకును ఎల్ల వేళలా దివ్యమైనటువంటి నీ యొక్క దీవెనలు మెండుగా నడిపించును గాక. ఆమేన్. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. అయిపోయిందా? అది అయిపోయింది. Thank you, Holy Spirit. యేసు మహారాజుకే మూలములైన వాగ్దానం అత్యధికముగా బయట మూల్యములై అనుభవించెదము వాటిని మనము నమ్మిన ఎడల దేవుని మహిమను అనుభవించెదము. హల్లెలూయా హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలోమ్. ఏదో వెరైటీ మోడల్ గా ఉంది. దాంట్లో ఏంది పెద్ద ఎత్తుకాలం ఇప్పుడు హ్యాపీ బర్త్డే గట్టి కొట్టాలి రెండోసారి. టవలేదమ్మా వాళ్ళు టవల్ ఒకటి దాని మీద చదివి చేయడం. స్వరం అయిపోయింది, అది కూడా అయిపోయింది. వెరీ గుడ్. ఓకే యూనిఫామ్ లోనే ఉంటారు. అమ్మా లేకపోతే అదే చాక్లెట్లు